క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 56వ కీర్తన 9వ వచనం. దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. దేవుడి వాక్యాన్ని నిలిచిన గాక. ఆమేన్. అవునండి, దేవుడు మన పక్షంగా ఉన్నాడని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తెరగాలి. భక్తుడు చెప్తున్నాడు, తనకు వచ్చిన కష్టాల్లో, ఇబ్బందుల్లో, తనకున్న ప్రతి సమస్య విషయంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాటన్నిటి నుంచి నేను జయిస్తానని. తన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని భక్తుడు నమ్ముచున్నాడు, గ్రహించాడు. తనకు తోడుగా ఉన్న దేవుడి మీద భక్తుడు ఆధారపడి ఉన్నాడు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడండి. దేవుడు ఘనమైన నామంలో ఒక నామము, నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడు అండి. ఆ దేవుడు ఆనాడు దావీదు భక్తుడికే కాదు, ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నాడు. నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. లోకంలో ఉన్నవానికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన నీ పక్షంగా ఉన్నాడని గ్రహించి నీకు విరోధంగా ఏది కూడా రెప్పింపకూడదని అర్థం చేసుకొని దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే సమాధానమును, దేవుడిచ్చే విజయమును పొందుకొని దేవుని మహిమపరచు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీవు వారికి తోడుగా ఉన్నాను గ్రహించి ప్రతి పరిస్థితిలో నీ మీద ఆధారపడి నీవిచ్చే సమాధానమును జయమును పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.